మనుషులు. మానవుడైన మనము, మనిషి అయిన నేను, మానవుడైన నువ్వు దేవునివి కాగలవా? దేవుడు అవ్వగలవా? మరి ఇక్కడ దేవుడే అంటుండు కదా, ఏమని? మనలో ఒకని వంటి వాడైపోయాడు ఆదామని. ఇప్పుడు దేవుడే అంటుండు, అది నమ్మవు నువ్వు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడే ఏమంటుండో, మనము దేవునిలో ఒక దేవుని అయినో. ఈ వాక్యాన్ని తీసుకొని దీనిలోని భావాన్ని అర్థం చేసుకోకుండా, దీనిలోని సందర్భాన్ని, కాంటెక్స్ట్ని, సందర్భ సహితము లేని వాక్యాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ వచనాన్ని చూపించి మనము దేవుళ్ళలో ఒక దేవునిగా అయిపోయాను. ఆదాము కూడా ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న విషయం ఏంటి? ఇక్కడున్న భావం ఏంటి? ఇక్కడున్న సందర్భం ఏంటి? మంచి చెడ్డలను ఎరుగునట్లు దేవునిలో, మనలో ఆదాము ఏమైండు? ఒకని వంటి వాడు, ఒకడు కాదు. మనలో ఒకడు కాదు, మన వంటి వాడు. మనలో ఒకడవ్వడం మనిషికి అసాధ్యం. మనిషి దేవుడు అవ్వడం అసాధ్యం. మనిషిని వాక్యం దేవుడు చేయట్లే. వాక్యము మనిషిని ఏం చేయట్లేదు? దేవుడిగా చేయట్లేదు. కానీ దేవుని వంటి వాడుగా ఉండాలని వాక్యం కోరుకుంటుంది. బైబిల్ ఏమంటుందంటే నువ్వు దేవుని వంటి వాడిగా ఉండు అని కోరుకుంటుంది, కానీ నువ్వు దేవుడు అయిపో అని వాక్యం అనడం లేదు.